హలో స్పార్క్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్. ఈరోజు మనం ఎగ్ లేకుండా, ఓవెన్తో కూడా అవసరం లేకుండా ఒక సూపర్ సాఫ్ట్ రవ్వ కేక్ని ప్రిపేర్ చేయబోతున్నాం. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి, పెరుగు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బీటర్తో కానీ ఇంట్లో ఉండే స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇప్పుడు సూజీ రవ్వ తీసుకోవాలి, 1 కప్. 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 ఇలాచీలు వలుచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని మిక్సీలో పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ పౌడర్ని ముందుగా కలుపుకుని పెట్టుకున్న మిక్చర్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా మిక్చర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేం పట్టకుండా కేక్ బ్యాటర్లా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా మిక్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత బేకింగ్ చేసుకునే ముందు ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో 1 కప్పు సుజీ రవ్వకి 1 ఈనో ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఈనో కూడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ కోసం. సో అంతే, బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని బేక్ చేసుకోవడానికి ఒక బౌల్కి ఆయిల్ రాసుకుంటున్నాను. చుట్టూ ఆయిల్ రాసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత బబుల్స్ ఏం లేకుండా ఇలా బౌల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పైన బాదం స్లైసెస్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవాలి. సో దానికోసం ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇడ్లీ వెజల్లో లాస్ట్లో కొంచెం శాండ్ వేసుకుని పైన ప్లేట్ పెట్టుకుని దాని మీద మనం బౌల్ని పెట్టుకుంటున్నాను. సో లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కేక్ మొత్తం సరిగ్గా ఉడికిందో లేదో తెలియాలంటే టూత్ పిక్ పెట్టి చూసుకోవచ్చు. టూత్ పిక్ బయటికి తీసినప్పుడు దానికి ఏం అంటుకోకపోతే ఇప్పుడు కేక్ మొత్తం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఎగ్లెస్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.